రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన కలయిక ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నింపింది. నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేన ఉమ్మడి తొలి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎలా సమన్వయం చేయాలి అనే అంశాలపై చర్చించారు. టీడీపీ జనసేన కలయిక ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తోందని అంటున్న మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. నూతన రాజకీయ పరిణామాలకు వేదిక అయింది. ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జనసేన టీడీపీ కలయిక అయితే ఈ రోజు తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రోజే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడంతో టీడీపీ శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేసినట్టు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తన సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మన ముందు ఉన్నారు. వాడిని తెలుసుకున్నాం. మేడం, ఈ రోజు మీరు ఉమ్మడి కార్యాచరణ కూడా రూపొందించారు. ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలపై ఎలా పోవడాలని కూడా ఈ రోజు మీరు నిర్ణయించిన పరిస్థితి. ఇదే సమయంలో చంద్రబాబు బెయిల్ కూడా వచ్చింది. ఎలాంటి పరిస్థితి నెలకొన్నాయి? ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు మా రెండు పార్టీలు కూర్చొని ప్రణాళికను నిర్ణయించుకుందాం అనుకున్న సూచికల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అందులోనూ ఆయన మీద ఏ కేసు లేదు, ఒక దొంగ కేసు సృష్టించి ఆయన్ని 52 రోజులు జైల్లో పెట్టారు. ఇది చాలా దారుణమైన విషయము. ఆయన బయటికి రావడం ఒక పండుగలాగా ఉంది. ముఖ్యంగా భువనేశ్వర్ గారు వెంకటేశ్వర స్వామి ప్రార్థించుకోవడము, అలాగే ప్రజల్లో దగ్గరికి వచ్చి నిజం గెలిపించాలని చెప్పని ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆవిడకి మద్దతు పడుతూ ఈ రోజు ఆ స్వామి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఏదైతే ఈరోజు జనసేన టీడీపీ కలయిక క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తాయి, కార్యకర్తల నుంచి ఎలాంటి స్పందన రాబోతుంది, అది మీపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మీరు ఎలా సమన్వయం చేయబోతున్నారు? అన్ని ఖచ్చితంగా లాభం అనేది ఉంటుంది. ఎందుకంటే రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో ఇద్దరము కలిసి పోరాడితే ఒక కొండను ఢీకొట్టుకోగలం. కాబట్టి మేమందరం కలిసి పోరాడాలా అని చెప్పని నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా పోరాడతాము. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వం. ఏదైతే రాబోయేది మాత్రం టీడీపీ జనసేన ప్రభుత్వం ఒక పెద్ద కొండను ఢీకొట్టాలంటే ఖచ్చితంగా కూడా ఒక బలమైనటువంటి ఒత్తుతో ముందుకెళ్ళాలని కూడా ఈ రోజు పనబాక లక్ష్మి తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భారత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు.